మరి తిరిగి ప్రసంగి గ్రంథ ధ్యానాలకు మనం వెళదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 14 వచనాలు అక్కడి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 15 నుండి 29 వరకు ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 29 వరకు చదువుతున్నాను, దయచేసి వినండి. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదు. నీవి దీన్ని పట్టుకునిటయు దానిని చేయి విడివకునిటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నేను శపించుట నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసం చేసుకుందని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడేవాడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనటకే నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగిన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినాను, నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. 7వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో ఉండే సారాంశం ఏంటి అంటే, జీవితంలో ఎక్కువ జ్ఞానాన్ని సుఖాన్ని బట్టి కాదు, కష్టాన్ని బట్టి పొందగలం అని ఒక మరణ వ్యాధిని అనుభవిస్తున్న ప్రలాపిస్తున్న ఇంటికి తీసుకువెళ్ళాడు సొలొమోను మనల్ని. ఆ రీతిగా మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది కాబట్టి అందరూ దాన్ని మనసును పెడతారు. దుఃఖం, విచారం మనల్ని గుణపరుస్తుంది. మూర్ఖుల యొక్క, బుద్ధిహీనుల యొక్క పాటలు, సంగీతం ఇవి వినడం కంటే జ్ఞానవంతులు మనల్ని గద్దించడం మంచిది అని మనిషి ఎక్కువగా జ్ఞానవంతుడిగా చేయబడేది కష్టంలోనే అని చెప్పాడు. శ్రమ మనకు ఎన్ని నేర్పిస్తుందో, మనల్ని ఎంత దీనులను చేస్తుందో, ఎటువంటి విధేయులుగా మనల్ని లొంగదీస్తుందో. కాబట్టి శ్రమ ప్రతిసారి చెడ్డది కాదు. దానివల్ల మనకు భక్తిని, నీతిని, దీనత్వాన్ని, విధేయతను నేర్పిస్తే శ్రమ కూడా మేలే అన్నమాట. అందువల్ల శ్రమలో మనం ఎక్కువ జ్ఞానవంతులం కావాలని, శ్రమ ద్వారా ఎక్కువ మనం నేర్చుకోవాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. సుఖదినమందు సుఖముగా ఉండవు, ఆపద్దినమందు యోచించు. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అన్నాడు 14వ వచనంలో. ఆపద్దినంలో యోచించాలి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి. జ్ఞానం, లాభం
అన్నాడు. 11వ వచనంలో జ్ఞానం స్వాస్థ్యమంత ఉపయోగం అన్నాడు. కాబట్టి శ్రమ, కష్టం, బాధ, అవమానం, మరణ దుఃఖం, ప్రలాపం, ఖిన్నమైన ముఖం అంటే విచారంతో కూడిన ముఖం ఇవి హృదయాన్ని గుణపరుస్తాయి అన్నాడు. ఇక 15వ వచనం నుంచి 29వ వచనం వరకు జ్ఞానం, నీతి ఈ రెండు లక్షణాలు ఇవి ఎంత ముఖ్యమైనవో ఈ వచనాల్లో బోధిస్తూ ఉన్నాడు. నిజంగా దైవభక్తి కలిగి ఉండడం అంటే, దేవునికి భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం జ్ఞానం, నీతి బ్యాలెన్స్డ్గా కలిగి ఉండడం అనేది భక్తుడు చెప్పదలిచాడు. బ్యాలెన్స్డ్ లివింగ్ అనేది 15 నుంచి 18 వచనాల్లో మనం చూస్తాం. 19 నుంచి 22 వరకు పరిపూర్ణత కంటే జ్ఞానం సాధ్యమైంది అని బోధిస్తూ ఉన్నాడు. 23 నుండి 29 వరకు తన పరిశోధనలకు వివరణ ఇవ్వడానికి, దానికి కన్క్లూజన్ ఇవ్వడానికి భక్తుడు ప్రయత్నించాడు. సొలొమోనుకు నీతి వల్ల దీర్ఘాయుష్ వస్తుందని తెలుసు, భక్తిహీనత ఆయుష్ను తగ్గిస్తుందని కూడా తెలుసు. ఆ విషయాన్ని తాను సామెతల గ్రంథంలో రాయడం జరిగింది. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు. సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును అన్నాడు. అంటే దైవభక్తి వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది, భక్తిహీనత వల్ల అకాల మరణం పొందుతారు అని తాను రాసి, ఇది సహజంగా జరిగే సంగతి. అయితే వాస్తవాన్ని చూస్తూ ఉంటే, రియాలిటీని చూస్తే తరచు ఏమర్థమవుతుంది అంటే 15వ వచనంలో అంటున్నాడు, నా వ్యర్థ సంచారము కాలం నేను వీటన్నిటిని చూచితిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైన చిరాయువులైన దుష్టులను కలరు అంటున్నాడు. నీతిమంతులు తక్కువ సమయంలోనే చనిపోవడం, తక్కువ వయసులోనే చనిపోవడం, భక్తిహీనులు వాళ్ళ చెడ్డ పనులు చేస్తూ కూడా చిరాయువులై ఉండడం చూశాడు. ఈ విషయం యోబు స్నేహితులకు అర్థం కాల. యోబు స్నేహితులు ఏమనుకున్నారు అంటే, నీతిమంతులకు ఏ ఆపద రాదు, వారు దీర్ఘాయుష్ అనుభవిస్తారు, అందరూ భక్తిహీనులే అకాల మరణం చెందేది అనే పైప్ కైండ్ ఆఫ్ థింకింగ్, అంటే ఒక గొట్టంలో ఒకే పద్ధతిలో ఆలోచించేటట్లుగా ఆలోచిస్తూ వాస్తవానికి భిన్నంగా యోబు స్నేహితులు మాట్లాడారు. అయితే సహజంగా జరిగేది సామెత, దానికి భిన్నంగా వాస్తవ జీవితంలో దానికి వ్యతిరేకమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. సంగతి ఏంటి అంటే, నీతిని బట్టి దేవుడు ఆయుష్ను పెంచడం కాదు, ఆయుష్ను శాంతితో పూర్తి సమృద్ధి అయిన జీవంతో అనుభవించేటట్లు చేస్తాడు. భక్తిహీనులు బ్రతికి ఉన్న సగం చచ్చినట్టే, దేవుడిచ్చిన జీవాన్ని, సంతృప్తిని, విలువను, దైవ ఆశీర్వాదాన్ని అనుభవించకుండానే వారి జీవితాలు ముగుస్తూ ఉన్నాయి. కాబట్టి సహజంగా లోకంలో చూస్తే ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, తక్కువ కాలం జీవించిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, పాపులు కాదు. కాబట్టి ఏమనిపిస్తుంది, 16వ వచనం, అధికంగా నీతిమంతుడిగా ఉండడం వేస్ట్, నీతి వేస్ట్ అనుకునే ప్రమాదం ఉంది.
జ్ఞానం కూడా ప్రయోజనం ఏముంది, నీతిమంతులు త్వరగా చచ్చిపోయేవాళ్ళు లేరా అనుకోవచ్చు. దుర్మార్గు పనులు చేయడం వల్ల దీర్ఘాయుష్ వస్తుందేమో అని అధికంగా దుర్మార్గు పనులు చేసే ఆ ధోరణికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అధికంగా నీతిమంతులై ఉండొద్దు, అధికంగా జ్ఞానివి కావద్దు, అధికంగా దుర్మార్గు పనులు చేయొద్దు అంటూ ఉన్నాడు. నిజానికి బైబిల్లో ఎక్కువ వివరణ ఇవ్వాల్సి వచ్చిన, ఎక్కువ తర్కం జరిగినటువంటి వచనాల్లో ఈ 7వ అధ్యాయం 16-17 వచనాలు కీలకమైనవి. ఎక్కువ ఎక్స్ప్లెనేషను, ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి వచనాలు అన్నమాట ఈ రెండు కూడా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, భక్తులే చాలా కోణాల్లో దీనికి అర్థం సాధ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక కోణం ఇప్పుడు మనం చూసాం. నీతిగా ఉన్నా త్వరగా చచ్చిపోతున్నారు కొంతమంది, భక్తిహీనతతో ఉన్నా ఎక్కువ కాలం బతుకుతున్నారు కొంతమంది. కాబట్టి నీతి ఎందుకులే అనుకునే ప్రమాదం ఉంది. భక్తిహీనులు హాయిగా అక్రమంగా సంపాదించేసి అలా హాయిగా బ్రతుకుతున్నారు కాబట్టి అలా బ్రతికితే మంచిదనే దురభిప్రాయం కలిగే ప్రమాదం ఉన్నది. ఇది ఒక కోణం. అదే మరొక వివరణ సాధ్యమైంది. ఏంటి అంటే, జ్ఞానం అవసరమని చెప్పినటువంటి ఈ భక్తుడే అధిక జ్ఞానిగా ఉండొద్దని ఎలా చెప్తాడు? 19వ వచనంలో ఏమన్నాడు? పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం అన్నాడు. మనం ఇందాక చూసాం. జ్ఞానం 11వ వచనం, స్వాస్థ్యమంతా ఉపయోగం, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం, జ్ఞానం ఆశ్రయాస్పదం అని ఎంత చెప్పిన ఆయన అధికంగా జ్ఞానవంతుడు కావద్దని ఎలా చెప్తాడు? దేవుని భయభక్తులు కలిగి ఉండు, నీతిని చేపట్టు అని చెప్పిన ఈయన అధికంగా నీతిమంతుడుగా ఉండొద్దని ఎలా చెప్తాడు? కొత్త నిబంధన ఏం చెప్తోంది? నీతి నిమిత్తం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. ఆకలి దప్పికలు కలిగి ఉండే అంత ఆతురత, ఆశ, అపేక్ష కనుపరచాలి అన్నాడు. మరి అధికంగా నీతిమంతుడుగా ఉండొద్దని ఏ కోణంలో అంటున్నాడు? కొంతమంది బైబిల్ని సమగ్రంగా చూడకుండా, అంటే పూర్తి దృశ్యంతో చూడకుండా, ఫుల్ పిక్చర్లో చూడకుండా ఒక వచనం తీసుకుని దానికి పెడార్థం తీయడం అనేది జరుగుతుంది. విశాఖపట్నంలో ఒక ఆమె సభలకు ఎవరో స్పెషల్ స్పీకర్ వస్తే పబ్లిక్ మీటింగ్స్లో విని వచ్చి అంటూ ఉంది, ఏమంటే బైబిల్లోనే ఉంది కదండి అధిక నీతిమంతుడుగా ఉండొద్దు అని. మొన్న వచ్చిన స్పీకర్ చెప్పారండి, అవే అంత అధిక నీతి అక్కర్లా, సినిమాలు చూడొద్దని ఎవరు చెప్పారు? వ్యాపారంలో అబద్ధాలు ఆడొద్దా అంటే ఎక్క కుదురుతుంది అని ఇలా చెప్పాడంట. ఆమెకి ఎంత నచ్చేసిందో. అంటే తనలో ఉండేటువంటి దురాశలకు ప్రోత్సాహం కలిగింది ఇప్పుడు. అలా ఆయనేమో ఎక్కువసేపు టీవీ దగ్గర కూర్చోద్దు అంటున్నాడు, కానీ ఇప్పుడు ఈ మాట ఆమెకు భలే సరిపోయింది. బైబిల్లోనే ఉంది అధిక నీతిమంతుడిగా ఉండొద్దని. సమాన బైబిల్ దేవుడు అంటే ఎలా కుడుతుంది అని ఇలా చూడండి. విషయం ఒక చుక్క సరిపోదా? మొత్తం బాటిల్లో నీళ్ళన్నీ కలుషితం అయిపోవడానికి. ఆ రీతిగా ఆమె దేవుని కోసం ఎంతో ఆసక్తితో, భయభక్తులతో, ఎంతో దేవుని పట్ల ప్రేమతో, వాక్యం పట్ల ఎంతో ఆశతో జీవించేది ఈ వచనానికి అపార్థం తీసుకురావడం వల్ల ఆ భక్తి అంతా కలుషితం అయిపోయింది. మళ్ళా ఆ స్వచ్ఛత రాదేమో. ఇక అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నేను నీవేళ నాశనం చేసుకుందు. ఏంటి వీటి అర్థం? బైబిల్లో ఉండేటువంటి మిగిలిన సందర్భాలను, వచనాలను ఆధారం చేసుకుని మాట్లాడితే, నీతి దేవుడిచ్చేది, నీతి
దేవుడు మనల్ని అపేక్షించమని చెప్పింది. కాబట్టి మనం దేవుని బిడ్డలంగా ఎప్పటికీ దేవుడిచ్చే నీతిని మేరకు మించి అనుభవించలేం. ఎంత నీతిగా జీవించినా అది దేవుని సంతోషపెట్టేదే. మరి ఇక్కడ ఏంటి? అధికంగా నీతిమంతుడు ఉండొద్దు, అధికంగా జ్ఞానివి కాకుమని అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే స్వనీతి అన్నమాట. దేవుడు చెప్పింది నీతి, దానికి మించి నువ్వు ఆలోచించడం అధిక నీతి అవుతుంది. ఉదాహరణకు మాంసం తినడం అనేది దేవుడు మనుషులకు ఒప్పుకున్న సంగతి. కొన్ని జంతువులు మనుషుల ఆహారం కోసమే దేవుడు పుట్టించాడు. అధిక నీతి ఏంటి? మాంసాహారం పాపం, జీవహింస చేయడం పాపం అంటాడు. వీడేమో పిచ్చికారి కొడతాడు, ఇది పంటలకి పురుగు మందు జల్లి పురుగుల్ని చంపేస్తాడు. అది తప్పు కాదట. దేవుడు మనుషుల ఆహారం కోసమే సృష్టించినటువంటి వాటిని తినడం పాపమాట. దీన్ని ఏమంటాం? అధిక నీతి అంటాం. వివాహం దేవుడు పెట్టిన నియమం. ఆ వివాహాన్ని నిషేధించడం దేవుని కంటే నువ్వు పెద్ద తెలివిగలవాడువు, దేవుని కంటే పెద్ద నీతిమంతుడు అన్నట్టు వ్యవహరించడం అన్నమాట. ఆ వివాహాన్ని నువ్వు నిషేధిస్తావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు పెట్టిన దాన్ని తక్కువగా ఎంచుతూ దానికి మించి ఊహించడం అన్నమాట. వీడు నడిస్తే చీమలు చచ్చిపోతాయంట, కాబట్టి చూసుకుని మరీ నడుస్తున్నాడు వీడు. ఇది అధిక నీతి అంటే, అధిక జ్ఞానం అంటే. దేవుడు జ్ఞానానికి నీతికి అంతిమ కొలమానం. ఆయన సెలవిచ్చిన వాక్యంలోని జ్ఞానాన్ని నీతిని అనుభవించడం, అనుసరించడం మనం చెయ్యాలి. దీన్ని అనుసరించకుండా దీనికి భిన్నంగా దీనికంటే మించి ఏదో చేసేయాలని అపోహపడ్డం స్వనాశనానికే అన్నమాట. నేను నీ వేళ నాశనం చేసుకుందు అంటున్నాడు. చీమలకు ఆహారం లేదని జేబులో నోకలేసుకెళ్తున్నాడు, నడుస్తా చల్లుతా ఉన్నాడు. వీడు పెడితేనే కానీ ప్రపంచంలో చీమలు బతకట్లా. తల్లిదండ్రులను చూడడం, పొరుగువాడికి మాట సహాయం కూడా చేయడు, చీమలకు మాత్రం లోకలు వెళ్తాడంట వీడు. అధిక నీతిమంతులుగా ఉండడం అంటే మరొక భావం ఏంటి అంటే స్వనీతి. స్వనీతి అంటే ఏంటి? తన నీతిని భూతద్దంలో చూసుకుంటాడు అన్నమాట. అందరికీ ద్రోహం చేసి అందరి దగ్గర దోచుకుని బీదలకు ఏదో కాస్త సహాయం చేయడం, తనంతటి దానం చేసేవాడు ధర్మకర్త ఇంకెవరు లేరన్నట్టు ఊహించేసుకుంటాడు అన్నమాట. శాస్త్రులు పరిశీలన చేసింది ఇదే. వీళ్ళంతా సొంత నీతిని భూతద్దంలో చూసుకునేవారంటే ఆడవాళ్ళను చూడకూడదు, కామాతురత పెరుగుతుంది అని చెప్పి వీడు వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకునే నడుస్తాడంట రోడ్డు మీద. దేనన్నా గుద్దుకుని గాయాలైతే దాన్ని బట్టి అతిశయిస్తాడట. చూసా, గాయాలైన ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎవరిని చూడను. దాన్ని బట్టి ఎంత అతిశయించేవారో వారు. చూడాలి, అందరినీ చూడాలి, పవిత్రమైన భావాలతో చూడాలి. దేవుడు పెట్టాడు స్నేహాన్ని, బంధుత్వాన్ని, సమాజాన్ని. అధిక నీతి స్వనీతి అవుతుంది. అధిక జ్ఞానం అంటే ఏంటి? ఎవరికి తెలియదు, నాకు తెలిసినంత. ఇది సెల్ఫ్ కన్సీట్ అంటాం. అంటే తమను బట్టి తాము ఉప్పొంగడం, తమ జ్ఞానాన్ని బట్టి గర్వించడం, మిగతా వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టుగా ప్రవర్తించడం.
నాకు అన్నీ తెలుసు, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట ఇది. ఇవి భక్తికి భిన్నమైనవి, భక్తికి వ్యతిరేకమైనవి. దేవుడు చెప్పిందే జ్ఞానం. దేవుని వాక్యంలోనే ఉంది నీతి. దేవునికి లోబడ్డమే, దేవునికి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, నీతి. దీనికి మించింది, దీనికి భిన్నమైంది ఏదైనా సరే అధిక నీతి అవుతుంది. అందుకే అంటున్నాడు, అధికంగా నీతిమంతులు ఉండకము, అధికంగా జ్ఞానివి కాకము, నేను నివేళ నాశనం చేసుకుందువు, అధికంగా దుర్మార్గ పనులు చేయకము. అంటే ఏ ఎక్స్ట్రీమ్కి, ఏ మూలకు వెళ్ళిపోద్దు, ఏ చివర్లకి వెళ్ళిపోద్దు, ఏ వంకర్లకి వెళ్ళిపోద్దు. డోంట్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్స్. సమతుల్యంగా నీ జ్ఞానం ఏది వాక్యానుసారం, ఏది మానవ నీతి, ఈ తేడా తెలుసుకునేటట్లు నీ జ్ఞానం నీకు నేర్పాలి. ఏది మనుషులు పెట్టిన పద్ధతి, ఏది దేవుడు నియమించిన నీతి, ఏది దేవుని ఆజ్ఞ, ఏది మత సాంప్రదాయం, ఆ తేడా తెలుసుకోవాలి. మిగతా మతాల్లో కొన్ని చూసి అవి నేర్చుకుంటూ ఉంటారు. నాతో ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఉపవాసం అంటే చేయాల్సిన పద్ధతి అదండి, వాళ్ళు ఉమ్ము కూడా మింగరండి. ఎవడు చెప్పాడు మింగకూడదని? ఉమ్ము కూడా మింగకూడదు, అది ఉపవాసం కాదా? ఇది అసహజం, ఇది మనుషులు పెట్టిన పద్ధతి. ఇది దేవుడు చెప్పని దాన్ని మనుషులు విపరీతంగా చేసి చెప్తా ఉంటే దాన్ని ఏదో భక్తి అనుకోవడం అధిక నీతి అవుతుంది. శాస్త్రులు పరిశీలన చేసింది ఇదే. విశ్రాంతి దినాన్ని బరువులు మోయకూడదు. ఏది బరువు అవుతుంది అన్నదానికి పెద్ద చిట్టా రాసుకొచ్చారు. టైలరు సూది ఎక్కడ పడతాడు అక్కడ పెట్టలేక తనకు అందుబాటులో ఉండడానికి ఏం చేస్తాడు, తన చొక్కాయికే గుచ్చుకుంటాడు. ఇది కూడా బరువేనట విశ్రాంతి దినాన్న. కాలు ఇరిగిపోతే చెక్క కాలు వేస్తారు, అది విశ్రాంతి దినాన్న మోయకూడదట. పళ్ళు కడతారు కదా, ఇవి కూడా బరువైనట్టు, ఇవి కూడా విశ్రాంతి దినాన్ని మోయకూడదట. అంటే దేవుడు విశ్రాంతిగా ఉండడం కోసం పెట్టిన రోజును భారభరితంగా చేసేసారు వీళ్ళు. విశ్రాంతి దినం అంటేనే భయపడిపడేట్లు చేశారు ఈ మత పెద్దలు. అధిక నీతిమంతుడిగా ఉండొద్దు అన్నాడు. దేవుడు చెప్పిన దానికి మించి ఏదో చేయాలనుకోవడం, అసలు దేవుడు చెప్పింది చేస్తే కదా ముందు. కాబట్టి అధికంగా జ్ఞానవంతుడు కాకము, అధికంగా నీతిమంతుడు కాకము అంటే అర్థమవుతుందా? దేవుని ప్రమాణాలకు మించి అన్నమాట. దేవుని ప్రమాణాలకు నిజంగా మించి అనుకుంటున్నాను, అది మించి కూడా కాదు, అది దేవుని ప్రమాణాలకు వ్యతిరేకం అన్నమాట. అది పద్దెనిమిది వచనం అంటున్నాడు, నీవు దీన్ని పట్టుకున్నట్టు దానిని చేయి విడివికుండుటయు మేలు, దేవునందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును అంటున్నాడు. దీన్ని పట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ఏంటి రెండు? జ్ఞానం, నీతి. ఓకే ఓకే గుడ్. మరొక భావం ఏంటి అంటే, ఈ ప్రసంగి గ్రంథం అంతట్లో భక్తుడు దేని మధ్య బ్యాలెన్స్ లేదా సమతుల్యాన్ని సూచిస్తూ వచ్చాడు అంటే, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించాలి, అదే సమయంలో పాపం చేయకుండా నీతిగా జీవించాలి. ఎంజాయ్ లైఫ్ బట్ డూ నాట్ కమిట్ ఇనిక్విటీ అని చెప్పుకున్నాం. జీవితాన్ని అనుభవించు, పాపం మాత్రం చేయకు. ఇది అసలు జీవితం.
ఎంజాయ్ లైఫ్ బట్ డూ నాట్ కమిట్ ఇన్ఈక్విటీ. అదే అంటున్నాడు 11, 9, 10 వచనాలు. 11వ అధ్యాయం 9, 10 వచనాలు. యవనుడా, నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలం మందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినము గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఈ మాటల భావం ఏంటి అంటే, దేవుడు మనకు ఈ లోకంలో ఇచ్చిన ఈవులు, ఈ జీవితంలో ఆనందించదగినటువంటి స్వచ్ఛమైనవి ఉన్నాయి. ప్రకృతి ఉంది, ఆహారం ఉంది, కుటుంబం ఉంది, సంగీతం ఉంది, ఆటలు, కళలు, స్నేహం, ఇవి అనుభవించదగినవి. ఇవన్నీ ఎంజాయ్ చేయమంటున్నాడు. ఆదామవ్వలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? తోట చెట్ల ఫలములన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. నిరభ్యంతరం. మంచి చెట్లు తెలియనిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినొద్దు అన్నాడు. అది కాక మిగతాది అంతా ఎంజాయ్ చేయమన్నాడు. కాబట్టి దేవుని నుండి భయభక్తులు గలవాడు వీటన్నిటినీ కొనసాగించిన అంటున్నాడు. ఏంటి అంటే అర్థం, తను జీవితాన్ని అనుభవిస్తాడు, అదే సమయంలో నీతిని అనుసరిస్తాడు, పాపం చేయడం అన్నమాట. మా అమ్మాయి పుట్టినరోజు మొన్న 6వ తారీఖు. అనాథ పిల్లలతో గడుపుతాను, విధురాండ్రులతో గడుపుతాను అన్నదని అరకు ప్రాంతంలో మేము ఒక 20 రగ్గులు తీసుకుని వెళ్ళి వాళ్ళకి పంచిపెట్టడానికి అని చెప్పి మొత్తం ప్రయాణంతో పాటు 4 రోజులు తిరిగి వచ్చాం. ఆ కొండలు, లోయలు, జలపాతాలు, అక్కడ మనుషులు అమాయక స్వచ్ఛమైన రీతిలో చక్కని వాతావరణంలో కంగారుగా మనకులాగా హడావిడిగా కాకుండా ప్రశాంతంగా ఉంటున్న ఆ జీవనశైలి అంతా చూసి, పేద విధవరాండ్రు, కోయ జాతి వాళ్ళు, ఆదివాసీలు, వాళ్ళతో కూర్చుని వాళ్ళకి వాక్యం చెప్పి, సువార్త చెప్పి, వాళ్ళు వండిన అన్నం తిని మేము నిజంగానే దేవుడు చేసిన సృష్టిని ఆస్వాదించి వచ్చాం. అలసిపోయాం, అయినప్పటికీ చాలా ఆనందించి వచ్చాం. ఖర్చు అయింది, అలాగని మేము బెదిరిపోలేదు, వెనుకాడలేదు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు దేవుడు. జీవితాన్ని, ప్రకృతిని ఆస్వాదించాలి. దేవుడు ఈ లోకాన్ని, ప్రకృతిని ఏలమన్నాడు. మేము ఒకరోజు అర్ధరాత్రి అడవిలోకి, అక్కడ స్థానికులు వేటకు వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళాం. మేము పగల వెళ్ళడానికే భయం వేసే అడవిలోకి మమ్మల్ని రాత్రి తీసుకెళ్ళారు. ఆ ప్రజల జీవన శైలి అదంతా మాకు భలే ఆసక్తి అనిపించింది. అదే ప్లేస్లో చాలా మందు బాటిల్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. కొంతమంది వస్తున్నారు అక్కడికి ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ అంటే వాళ్ళ ఉద్దేశం తాగి తందనాలు ఆడడం, వ్యభిచారాలు చేయడం, అది వాళ్ళకి ఆనందం. నిజానికి ఆ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతిని ఆస్వాదించట్లా, రహస్య స్థలాల కోసం అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. మనం ఎందుకు వెళ్ళాలి? సృష్టిలో దేవుని గొప్పతనాన్ని చూడడానికి, దాన్ని బట్టి సృష్టికర్తను అభినందించడానికి, సృష్టికి దగ్గరగా ఉండడానికి ఆశిస్తాం. అందుకని ఒకసారి మనం చెప్పుకున్నాం, రోమపత్రిక 1వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు రోజుకి ఒక్కసారైనా ఆరు బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను, మేఘాలను, ఆ విశాలమైన ఆకాశాన్ని చూసి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని కొద్దిగా గ్రహించాలని, అనుదినం ఇది ఒక మంచి అలవాటుగా ఉండాలని ఆశించాం.
దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేవిడి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించు. సో ఎంజాయ్ లైఫ్, పర్స్యూ రైచియస్నెస్. జీవితాన్ని అనుభవించండి, నీతిని వెంటాడండి. జీవితాన్ని అనుభవించండి, నీతిని వెంటాడండి. దేవుని భయభక్తులు గలవారు ఈ రెండు చేస్తారు. కొంతమంది తినరు, తిన్నెవరు. కోడిగుడ్లు కూడా సగం సగం చేసి పెడతారు పిల్లలకి. ఏం చేసుకుంటారు దాచిందంతా? పిసింతనం కూడా ఒక రోగమే తెలుసా మీకు? పిసింతనం కూడా ఒక విగ్రహారాధనే తెలుసా మీకు? డబ్బు మీకు దేవత అన్నమాట, దాన్ని పూజిస్తున్నారు అన్నమాట. పొదుపుగా ఉండడం వేరు, పిసినార్తనంగా ఉండడం వేరు. జ్ఞానం ఎంత విలువైందో 19వ వచనం నుంచి భక్తుడు చెబుతూ అంటున్నాడు, పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం అంటున్నాడు. అంటే నీకు భద్రతనిచ్చేది, నిన్ను కాపాడేది 10 మంది అనుభవం కలిగినటువంటి అధికారుల కంటే కూడా జ్ఞానమే ఎక్కువ ప్రయోజనకరమైంది అంటున్నాడు. జ్ఞానం ఒక విలువ తెలిస్తే, దేవుని భయభక్తులు కలిగి ఉండి ఈ జ్ఞానాన్ని ఆయన వాక్యం ద్వారా ఎక్కువ సంపాదించుకుంటాం. 10 మంది జ్ఞానం కలిగిన, అనుభవం కలిగిన అధికారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వారు ప్రయోజనకరమైనది చేసిన దానికంటే కూడా దైవ భయం వల్ల దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించి అనుసరించడం వల్ల కలిగే జ్ఞానం నీకు ఎక్కువ ప్రయోజనకరం. అందుకని మనం చాలాసార్లు ధ్యానం చేసాం. నాకు చాలా ఇష్టమైన వచనాలు 119వ కీర్తన 97 నుండి 100వ వచనం వరకు చూడండి. 119వ కీర్తన 97 నుండి 100 వచనం వరకు. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాస్త్రంలో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని ధర్మశాస్త్రం ద్వారా, దేవుని ఆజ్ఞల ద్వారా, దేవుని శాసనాల ద్వారా, ఆయన ఉపదేశాల ద్వారా కలిగే జ్ఞానం విశేషమైన జ్ఞానం అంటున్నాడు. విశేషమైన జ్ఞానం అంటున్నాడు. దీన్ని 3 రకాల లోకంలో కలిగే జ్ఞానం కంటే మించినది, విశేషమైంది అని పోలుస్తూ అంటున్నాడు. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైంది, దినమల నేను ధ్యానిస్తానని చెబుతూ నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి అంటున్నాడు. అంటే శత్రువులు అందరూ కలిసి మేధోమదనం చేసి ఏం చేయాలా అని కుట్రలు పన్ని వాళ్ళు చేసిన నిర్ణయాల కంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న ఈ భక్తునికి విశేషమైన, వారికి మించిన జ్ఞానం వాక్యం ద్వారా కలిగింది అంటున్నాడు. శత్రువులు అందరూ కలిసి తీసుకునే ఆలోచన చేసి వారు కుట్రలు పన్నప్పుడు కలిగిన నిర్ణయాల కంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు వచ్చే జ్ఞానం అధికమైంది, మించినది అంటున్నాడు. రెండవది, నీ శాస్త్రం నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటున్నాడు. సాధారణంగా టీచర్స్కి స్టూడెంట్స్ కంటే ఎక్కువ తెలుసు కదా. అందుకనే టీచర్స్ నేర్పిస్తూ ఉంటే స్టూడెంట్స్ రాసుకుని కంఠస్థం చేసి వివరణ అడిగి నేర్చుకుంటారు. కానీ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం ద్వారా నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు అంటున్నాడు. బోధకులకు సబ్జెక్ట్ తెలుసు, టీచర్స్కి. కానీ సమాచారాన్ని, సబ్జెక్ట్ని జీవితంలో సరిగా బ్రతకడానికి అన్వయించుకునేది జ్ఞానం. ఇది దేవుడు ఇవ్వాలి.
బిలీ గ్రాహం గారు మాట అన్నారు, నాలెడ్జ్ ఈజ్ హారిజాంటల్, విజ్డమ్ ఈజ్ వర్టికల్ అని. అంటే సమాచారం పుస్తకాల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పుస్తకాలకు, మనుషుల నుంచి మనుషులకు వస్తుంది భూమి సమాంతరంగా. కానీ ఈ సమాచారాన్ని జీవితానికి ప్రయోజనకరంగా ఎలా వాడాలి అనే జ్ఞానం పైనుంచి రావాలి, దేవుడు ఇవ్వాలి. విజ్డమ్ ఈజ్ వర్టికల్. జ్ఞానం పైనుంచి వచ్చేది, దేవుడు ఇచ్చేది, వాక్యం ద్వారా వచ్చేది. ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన్ను సేవించడం ద్వారా కలిగేది జ్ఞానం. ఇది చదువుకి మించిన జ్ఞానం అన్నమాట. బోధకులందరికీ మించిన విశేష జ్ఞానం అంటే అర్థం ఏంటి? చదువు వల్ల వచ్చే జ్ఞానం కంటే వాక్యం ద్వారా వచ్చే, దేవునికి లోబడుతూ ఉంటే వచ్చే భక్తి ద్వారా వచ్చే జ్ఞానం విశేషమైంది అంటున్నాడు. కాబట్టి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకంటే భక్తిగా ఉండే యవనస్తులు చాలా యోగ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది విశేష జ్ఞానం, చదువుకు మించిన జ్ఞానం. తర్వాత మూడోది, సాధారణంగా జ్ఞానం కలిగేది వయసును బట్టి అంటారు. కానీ అంటున్నాడు భక్తుడు, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. అంటే వయసును బట్టి, అనుభవాలను బట్టి వచ్చే జ్ఞానం కంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం వల్ల వచ్చే జ్ఞానం విశేషమైంది అంటున్నాడు. కాబట్టి నీకు చదువు లేకపోయినా పెద్ద నష్టం లేదు. నీకు పెద్ద వయసు, అనుభవం లేకపోయినా నువ్వేం కోల్పోలా. నీతో కలిసి ఆలోచించి, మేధోమథనం చేసి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, అందరూ కలిసి విషయాలు తర్కించి ఏదో చేసిన దానికి అంటే కూడా నువ్వు వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఎక్కువ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. కాబట్టి దేవుని వల్ల కలిగే జ్ఞానం, 10 మంది అధికారులు పట్టణాన్ని కాపాడడానికి తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ అనుభవం, దీని అంతటికంటే కూడా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే దీనులను చేస్తుంది, వాస్తవాన్ని అంగీకరించేటట్లు చేస్తుంది. ఏంటి ఆ వాస్తవం? 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఈ వచనం ఒక్కటే అయి ఉండవచ్చు క్రొత్త నిబంధనలో ప్రసంగి గ్రంథాన్ని నుండి తీయబడిన వచనం. ఎక్కడుంది? రోమా 3:10లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని పౌలు సొలొమోను పలికిన ఈ మాటలనే తీసుకుని రాసి ఉండవచ్చు. సొలొమోను ఈ భావాన్ని చాలా స్పష్టంగా కలిగినటువంటి వాడు. మొదటి రాజుల గ్రంథంలో దేవాలయాన్ని కట్టి దాన్ని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో తాను చేసిన ఒక మంచి దీర్ఘ ప్రార్థనలో 46వ వచనంలో సొలొమోను ఇలా అన్నాడు. మొదటి రాజులు 8:46, పాపము చేయని వాడు ఒకడును లేడు అని తేల్చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలి? వారిని విరోధంగా పాపం చేసిననేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిననేమి వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశం చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనసులోకి తెచ్చుకొని మేము దుర్మార్గులమే ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణోదయంతోను పూర్ణాత్మతోను వారిని తట్టు తిరిగి నీ వారి పితలకు దయచేసిన దేశం తట్టును, నీవు కోరుకున్న పట్టణం తట్టును, నీ ముఖము నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరం తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినట్లా ఆకాశమను నీ నివాస స్థలమందు నీ వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యం నిర్వహించి నీ విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత ఏ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కరుణించినట్లు వారి ఎలా కనికరం పుట్టించుము అంటున్నాడు. పాపం చేయని వాడు ఎవడో లేడు కాబట్టి వారిని వైపు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు వారిని క్షమించు అని సొలొమోను ప్రార్థన చేశాడు.
కాబట్టి ఇక్కడ అదే మాట అంటూ ఉన్నాడు సామెతలు కాదు ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అన్నాడు. కాబట్టి జ్ఞానవంతులమైన మనం వాస్తవాన్ని అంగీకరిస్తాం, మన నీతిని బట్టి అతిశయించాం, మన జ్ఞానాన్ని బట్టి విర్రవేగం. మన నీతి మంది కాదు, దేవుడిచ్చిన నీతి. కాబట్టి అతిశయించాం. మనం అంత బలహీనమో మనం ఎరుగుదాం. ఎంత కావాలి చెప్పండి కోపం వచ్చేయడానికి? మనకి ఇష్టం లేని చిన్న పని జరిగితే చాలు కోపం వచ్చేస్తుంది. చిన్ని దృశ్యం చాలు మన మనసులో పాప కోరికలు ప్రేరేపింపబడ్డానికి. మనం పాపులు మన సంగతి, ఇంకా పాప శరీరంలో ఉన్నామన్న సంగతి మనం ఒప్పుకోవాల్సిందే. మన క్రియల్లో పాపులం, మన మాటల్లో కూడా పాపులం. కాబట్టి అంటున్నాడు 21-22 వచనాలు, నీ పనివాడు నిన్ను శపించడం నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్ట. వాళ్ళు నేను మిమ్మల్ని అలా అన్నారండి, ఇలా అన్నారండి, లేకపోతే ఇగో మీ దగ్గర పనిచేసేవాడు అలా చేశాడండి, ఇలా చేశాడండి అని చెప్పుడు మాటలు చెప్తున్నప్పుడు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే నీవును అనేక మార్లు ఇతరులను శపించితివి అని నీకు తెలిసి ఉన్నది కదా. ఇతరులు నీ గురించి చెడ్డగా మాట్లాడారని చెప్పి నువ్వు విపరీతంగా దాన్ని ఎంచుతున్నావు. నువ్వు అనేక మంది గురించి వారు లేనప్పుడు చెడ్డగా ఎన్నిసార్లు మాట్లాడలేదు? మీరు ఎవరైనా ఎవరి గురించి కూడా వారు లేనప్పుడు నేను చెడ్డగా మాట్లాడలేదు అని అనగలరా? మనందరం దోషులమే అన్న సంగతి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మన జ్ఞానం మనకేమి నేర్పిస్తుంది అంటే, నువ్వు ఇతరులను శపించావు వాళ్ళు లేనప్పుడు, నేను ఎవరో శపించారని ఎవరో చెప్పారు, దాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటా? నువ్వేమో తక్కువ చేసావా? కాబట్టి లక్ష్య పెట్టకు. ఇతరులు నిన్నెవరో ఏదో అన్నారని చెప్పుడు మాటలు చెప్తున్నప్పుడు అంటున్నాడు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. ఎందుకు? నువ్వు కూడా ఎంతో మందికి వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టావు వాళ్ళు లేనప్పుడు, అది నీకే తెలుసు కదా అంటున్నాడు. సాధారణంగా చెప్పుడు మాటలు కొరుకుడు పుండులాగా వ్యాపిస్తాయి. కొంతమందికి ఎంత పైశాచిక ఆనందం అంటే, వాళ్ళకి ఎప్పుడు ఎవరో గురించి వాకప్ చేస్తూ వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని పోగు చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి టీ ఇచ్చి, వాళ్ళని పొగిడి. ఇది ఆరోగ్యకరమైన పరిపక్వత చెందినటువంటి భక్తికి తగని సంగతులు ఇవి. భక్తి గలవారు అసలు ఇలాంటి వాటి గురించి టైం వెచ్చించరు. అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికే ఇష్టపడరు. ఇంకా శ్రేష్టమైనవి లేవా మాట్లాడుకోవడానికి? వాక్యం గురించి, దేవుని మేళ్ల గురించి, దేవుడు నేర్పించిన శ్రమలో పాఠాల గురించి, దేవుడు చేసిన మేళ్ల గురించి ఎంత మాట్లాడుకోవచ్చు? కుక్కకేం తెలుసు చెరుకు తీపని? చాలామందికి ఈ మాధుర్యం ఏం తెలుసు? చివుకుపోయిన తోలు చెప్పు పడేస్తే రాత్రంతా పీక్కు తింటది కుక్క. ఎంత ఆనందంగా నిద్రపోకుండా దాంతో ఆడతా, ఎంత నవ్వులుతా, అది ఎంత ఆనందపడుతుందో. అది చెరుకు గడిస్తే ఏం చేస్తుంది? తొక్కేస్తుంది. అది చాలా మందికి శ్రేష్టమైన వాటి విలువ తెలియదు, ప్రయోజనకరమైన వాటి గురించి మాట్లాడుకోవడం తెలియదు. చెత్త పనికిరాని చెప్పుడు మాటల్లో ఆనందించడం ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకుండే ఒక రోగం అని చెప్పుకోవాలి. ఏమంటే తెలుగు వాళ్ళే అంటున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. తెలుగుడుగా మన గురించి మనం మాట్లాడుకోవచ్చు. గాసిప్ అనేది, ఇతరుల గురించి వాళ్ళు లేనప్పుడు చెడ్డగా మాట్లాడుకోవడం అనేది జ్ఞానం కాదు. నీ విలువ పోతుంది. నువ్వు వింటా ఉంటే చెప్తా ఉంటారు కాబట్టి వద్దు, ఆ విషయాలు కాదు. ఇంకేమైనా మంచి మాట్లాడుకుందాం.
వాళ్ళకు కూడా బుద్ధి నేర్పుతున్నారు మీరు. కొంతమంది సమాచారం తీసుకెళ్ళి ఇలాగా పగ్గం గడిపినటువంటి వాళ్ళు అక్కడిక్కడ టీలు సంపాదించే వాళ్ళు బోడు మంది ఉంటారు. వాళ్ళు అదే పని. అంత చీప్గా ప్రవర్తించకూడదు దేవుని బిడ్డలు. నీ పనివాడు నిన్ను శపించడం నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మార్లు ఇతరులను శపించుతావని నీకే తెలిసి ఉన్నది కదా. కాబట్టి మన బలహీనతను మనం ఒప్పుకుందాం. ఇతరులు ఏదో మనం తిట్టేశారు, అలాగన్నారంట ఇలాగన్నారంట అని చెప్పి వాళ్ళు ఇంకా మసాలా జోడించి ఎక్కువ చేసి చెప్పి అది కూడా ఆతురతగా, ఇదిగో నీ గురించి ఏమన్నారో తెలుసా, చేసే పని పక్కన పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఫోను, ఏంటి 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 సంగతి. వద్దు, లక్ష్య పెట్టొద్దు, ఇతరులను శపించవద్దు కూడా. నిన్ను శపించారన్న మాటలు లక్ష్య పెట్టొద్దు. వాళ్ళు లేనప్పుడు నువ్వు కూడా వాళ్ళకి అనుకూలంగా లేదా వాళ్ళకి సమానంగా వాళ్ళు చేసినట్టు చేయొద్దు. సొలొమోను 23-29 వరకు తాను శోధించి పరిశోధించి జ్ఞానాభ్యాసం చేసి తెలుసుకోవాలని తన మనసు నిలిపి చేసిన దాని అంతటి వల్ల ఏమి తేల్చాడో చూడండి. అంటున్నాడు, ఇదంతయు జ్ఞానం చేత పరిశోధించి చూచి జ్ఞానాభ్యాసం చేసుకుందని నేను అనుకోండి, కానీ అది నాకు దూరమాయను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఇదేంటండి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా సొలొమోనుకు, నాకు దూరమైంది జ్ఞానాభ్యాసం అంటున్నాడు ఏంటి? సొలొమోను లాంటి వాడు జ్ఞానం విషయంలో లేడే. దేవుడు తనకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు కదా, మరి తను ఎందుకు అంటున్నాడు సత్యం దూరమైందిగా ఉంది, లోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటే నా వల్ల అవ్వట్లేదు అనే అన్నాడు. పైన జ్ఞానాభ్యాసం చేత తెలుసుకుందును అనుకున్నాను కానీ అది నాకు దూరమైంది అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అంటే సొలొమోను అడిగింది, విస్తారమైన ఇశ్రాయేలుల జనాంగం మీద నన్ను చిన్న వయసులో రాజుగా చేశావు, వీరు నీ ప్రజలు, వీరికి న్యాయాన్ని గ్రహించి తీర్పు తీర్చడానికి, వీరిని పరిపాలించడానికి చిన్న వయసులో నాకు జ్ఞానం చాలదు, నాకు జ్ఞానం దయచే అన్నాడు. కాబట్టి తనకు దేవుడిచ్చిన జ్ఞానం రాజ్య పరిపాలన జ్ఞానం, న్యాయాన్ని వివేచించి సరైన తీర్పు తీర్చడానికి, రాజ్య పరిపాలన చేయడానికి దేవుడిచ్చిన జ్ఞానం. అయితే అది పరిమితులు కలది అన్న సంగతి సొలొమోనుకు అర్థమైంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నా అంత జ్ఞానవంతుడు లేడు, నాకు అన్నీ తెలిసిపోయినాయి అని ఎవరు అనలేం. అన్నీ తెలిసిన వాడు దేవుడు మాత్రమే. Only God is all wise, all knowing. However wise a human being is, his wisdom is limited. పరిమితులతో కూడింది మానవ జ్ఞానం గ్రహింపు. సొలొమోను లాంటి వాడే అంటున్నాడు నాకు దూరమైంది, ఎవరు పరిశీలన చేసి తెలుసుకోగలరు, నా వల్ల అవ్వలేదు అంటున్నాడు. కాబట్టి సొంత మానవ జ్ఞానం మీద ఆధారపడడం అవివేకం. అన్నీ తెలుసు నాకు అని అనుకోవడం తెలియకపోవడమే అవుతుంది. భక్తుడు అంటాడు, నాకు సంగతులు ఎక్కువ తెలిసే కొద్దీ తెలియాల్సినవి చాలా ఉన్నాయన్న సంగతి అర్థమవుతుంది అన్నాడు. అంటే ఏమీ తెలియనోడు బ్లిస్ఫుల్ ఇగ్నోరెన్స్ అంటారు. అంటే ఆ అవివేకం చాలా ఆనందంగా ఉంటుంది. ఏమీ తెలియనోడు ఏం పట్టించుకోడు, ఏం తెలుసు, తెలియాల్సినవి లేవు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కానీ సంగతులు తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు అర్థమవుతుంది, అరే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది చాలా తక్కువ అన్న సంగతి అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం మీద నేను చదవడం మొదలు పెడితే కామెంట్రీస్ కొన్ని వేల కామెంట్రీస్ ఉన్నాయి. ఏమని చదవను, ఎన్నని చదవను? నాకు అర్థమైంది ఏంటంటే మానవ జీవితం ఈ 66 గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని దాని గురించి రాయబడిన సంగతులన్నీ చదవడానికి కూడా చాలదు అని. కాబట్టి ఏదో తెలిసిపోయింది నాకు, నా అంతటి ప్రసంగికులు లేడు అనుకునే ప్రతి ఒక్కడు అవివేకం అన్నమాట.
మనకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి దేవునికి మాత్రమే సమస్తం తెలుసు అనే జ్ఞానం మనల్ని ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఆయన దగ్గర నేర్చుకునేటట్లు, ఆయన దగ్గర విద్యార్థులుగా దీనత్వంతో నేర్చుకునేటట్లు మనల్ని సిద్ధం చేస్తుంది. 25వ వచనంలో భక్తుడు మాట అన్నాడు, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమని గ్రహించుటకును రూఢి చేసుకున్న మనసు నిలిపితిని అంటున్నాడు. భక్తుడికి ఒక సంగతి అర్థమైంది, భక్తి లేకపోవడం బుద్ధి లేకపోవడమే, బుద్ధి లేకపోవడం పిచ్చే అన్నాడు, వెరితనమే అన్నాడు. ఆ సంగతి తనకు రూఢిగా అర్థమైంది. దేవుని తెలుసుకుని ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయనకు లోబడ్డం, ఇది భక్తి. ఇలాంటి భక్తి హీనంగా ఉండడం, భక్తి లేకపోవడం బుద్ధి లేకపోవడమే అన్నాడు. పశువులకు తెలియదు సృష్టికర్త, పశుప్రాయులుగా ఉండడమే సృష్టికర్తను తెలుసుకోకపోవడం. కాబట్టి భక్తిహీనులు అందరూ ఎవరు చెప్పండి? బుద్ధిహీనులే, జ్ఞానం లేని వాళ్ళే. బుద్ధిహీనత అంత ఏంటి చెప్పండి? వెర్రితనమే, పిచ్చే. భక్తి, జ్ఞానం, భక్తి, వివేకం. భక్తి గలవారు, దేవుని యందు యథార్థమైన భక్తి గలవారు అందరూ జ్ఞానవంతులు. అసలు జ్ఞానం సృష్టికర్తను తెలుసుకోవడమే. అసలు జ్ఞానం ఆ సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సంబంధం కలిగి ఉండి రేపు ఆయన దగ్గరికి చేరగలిగే బంధం కలిగి ఉండడం. దీనికి మించింది ప్రతిదీ బుద్ధిహీనతే, వెరితనమే. దేవుడు లేని వ్యక్తులందరూ బుద్ధిహీనులే, దేవుని నమ్మిన వాళ్ళందరూ బుద్ధిహీనులే. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసి ఉండవచ్చు, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండవచ్చు, నీకు ఎన్ని 100 ఎకరాలు ఉండవచ్చు, ఇవన్నీ నిన్ను నరకంలో వెక్కిరిస్తాయి. గుర్తొచ్చి వెక్కిరించినట్టు ఉంటాయి. వదిలేయాల్సినట్టు కోసమా నువ్వు లైఫ్ అంతా ఖర్చు చేసింది, పిచ్చోడా అన్నట్టుంటాయి అన్నమాట. దేవుని తెలుసుకున్న వృద్ధాప్యంలో ఉండే ఒక పేద విధవరాలు ప్రపంచాలు నేలిన భక్తి లేని వారి కంటే సంపన్న స్థితిలో ఉంటుంది శాశ్వతంగా. వీళ్ళ నరకంలో యాతన పడతా ఉంటే చూడండి, ధనవంతుడు లాజరు పరిస్థితి తారుమారైపోయింది. అసలు డస్ట్బిన్లోది ఏరుకొని తినేవాడు అంటే ఎంత దరిద్రపు స్థితి ఆలోచించండి. లాజరు కురుపులు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, సొంతడు ఒక్కడు లేడు. అలాంటి వాడు ఎంత హాయిగా ఉన్నాడు పరలోకంలో. ఇప్పుడు భిక్షగాడు ఎవరైపోయాడు? ధనవంతుడు అయిపోయాడు, అడుక్కుంటున్నాడు. లాజరు కొంత ముఖపరిచయం ఉన్నవాడు, తెలిసినోడు కాబట్టి అతను పంపమంటున్నాడు. అది కూడా వ్రేలు కొన నీళ్ళ ముంచి నాలుకను చల్లార్చడానికి పోయమంటున్నాడు. దానికోసం అడుక్కుంటున్నాడు, అది కూడా దక్కల. ఎవరు ధన్యులు, ఎవరు జ్ఞానవంతులు? భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకున్న మనసు నిలిపితిని అంటున్నాడు. భక్తి విలువైందని గ్రహించండి. కాబట్టి చదువు కంటే, ఉద్యోగం కంటే, నీ వ్యాపారాల కంటే, నీ పనులన్నిటికంటే భక్తికి మొదటి స్థానం ఇవ్వండి. చాలామంది ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారంటే దేవునితో గడపాల్సిన ఈ సమయాన్ని టీవీతోనో, చేపల కూర వండుకునో, బట్టలు ఉతుకుతూనో, ఆదివారమే సెలవట. వారి భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే మాకు టైం దొరికేదే ఆదివారం అండి, వాషింగ్ మెషిన్లో బట్టలు వేసుకుని లేదా ఏదైనా ఒక పలావో లేకపోతే ఏదో ఒక నీసు కూర తెచ్చుకుని వండుకోవడానికి ఇదే రోజు అండి మాకు. పశువులకి మనుషులకి తేడా ఏముంది చెప్పండి? మొన్న డముకు దగ్గర
వాక్యం చెబుతూ ఈ మాట అన్నాను. మోటార్ సైకిల్ తరచు ఎక్కడికి వెళ్ళాలి? తరచు ఎక్కడికి వెళ్ళాలి? రిపేర్ వచ్చినప్పుడు కాదు, తరచు ఎక్కడికి వెళ్ళాలి? తిరగాలంటే తరచు ఎక్కడికి వెళ్ళాలి? పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. డబ్బులు లేవంటే, టైం లేదంటే, బండి తిరగాలి అంటే దేనికి డబ్బులున్నా లేకపోయినా దేనికి డబ్బులు ఉండాలి. దేనికి టైం ఉన్నా లేకపోయినా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడానికి టైము ఉండాలి, లేకపోతే బండి తిరగదు. ఆత్మీయంగా కూడా నీకు దేనికి టైం ఉన్నా లేకపోయినా, దేనికి డబ్బున్నా లేకపోయినా, దేవునితో గడపడానికి, ఆయన సన్నిధిలో వాక్యం ధ్యానించడానికి, ఆయన బిడ్డలతో కలిసి ఆత్మీయంగా థ్యాంక్ఫుల్ చేసుకోవడానికి నీకు టైం ఉండాలి. నువ్వు టైం ఇవ్వాలి. అందుకని ఒకసారి మాట అన్నాను. మరియ మార్తలు ఉన్నారు. మార్త వంటల్లో ఉంది. వంటల ద్వారా ప్రభుని సంతోషపెట్టాలనుకుంటుంది. మరియ మాత్రం ప్రభు వాక్యం చెబుతా ఉంటే ఎలా మిస్ అవుతానని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంది. పనుల్లో సహాయం చేయకుండా మరియ ఇక్కడ కూర్చుందని చెప్పి టైం వేస్ట్ చేస్తుందన్న ఆ భావంతో ప్రభు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తూ, నీకు చింత లేదా, నా ఒకదాని మీద పడేసింది పనులన్నీ, ఆమెను తిట్టి పంపించు అన్నట్టు మార్త అడుగుతోంది. ప్రభు అన్నాడు, మార్త మార్త, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారంతో ఉన్నావు. అవసరమైంది ఒక్కటే, అది ఉత్తమమైంది, అదే మరియ కోరుకుంది అని చెప్పింది. మార్త కూడా వస్తుంది వాక్యం వినడానికి. ఎప్పుడు? పనులన్నీ అయిపోయాక. వీలైతే వచ్చేది భక్తి కాదు, వీలు చేసుకుని వచ్చేది భక్తి అవుతుంది. అందుకని నేను ఈ మాట అంటూ ఉంటాను. చాలామంది మీటింగ్కి రండి లేకపోతే మందిరానికి రండి అని అంటే, చూస్తాను బ్రదర్, వీలైతే వస్తానండి. ఇది ఎలా ఉందో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచి మిగిలితే పెడతాలండి అన్నట్టుంది. ఏం చేస్తారంటే వీళ్ళు మిగిలితే పెడతారట. మీరు తింటారా భోజనం? అవమానపరచడం కాదు అది, మిగిలితే పడేయడం. వీలైతే వస్తానంటాం, అలాగంటమే. దేవుడికి నువ్వు అన్ని పనులు ముఖ్యం, అవి అయిపోయాక మిగిలిన టైం పడేస్తావా? వీలైతే వస్తావా అంటే ఆయనకంటే ఈ పనులన్నీ ముఖ్యం అన్నమాట. నీ డ్యూటీ కానీ, నీ వ్యవసాయం, నీ వ్యాపారం కానీ, నీ కుటుంబం కానీ దేవుని కంటే ముఖ్యమైతే అవే నీకు విగ్రహాలన్నమాట. భక్తిహీనత బుద్ధిహీనత వెర్రితనం అని గ్రహించాడు భక్తుడు. 26 నుండి 29 వరకు కొంత కష్టమైనటువంటి మాటలు పలికాడు. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడినది. వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వల్ల పట్టబడదురు. సంగతుల హేతులు ఏమైనది కనుగొన్నట్టుకే నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడను. ప్రసంగి నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు అంటున్నాడు. సొలొమోను ఏదైనా స్త్రీ ద్వేషియా, పురుషాహంకార? కొంతమంది అలాగే దురభిప్రాయపడ్డారు. తను అంటున్నాడు, జార స్త్రీ లేదా వలల వంటి, ఉరుల వంటి మనస్సు, బంధకాల వంటి చేతులు కలిగిన లోపరుచుకునే స్త్రీ ఇది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది అంటున్నాడు. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు అన్నాడు. పాపాత్ములు దాని వల్ల పట్టబడతారు అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూశాను కానీ అంతమంది స్త్రీల్లో ఒకతను చూడలేదు అంటున్నాడు. 1000 అని వాడుతున్నాడు ఎందుకు? సొలొమోనుకు 1000 మంది భార్యలు, ఉపపత్నులు కలిపి ఉన్నారు. వారిలో
ఒక్కటి కూడా జ్ఞానవంతురాలు సొలొమోనుకు కనబడలేదు. ఎందుకంటే సొలొమోను దగ్గరకు వచ్చింది అంతమంది ఉన్నా సరే ఇంకా వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ సుఖభోగాల కోసం. అందులో భక్తుడు అంటున్నాడు, సొలొమోను వెంటబడిన స్త్రీలు సరైన రకం కాదు. వారిలో మంచి లక్షణాలను అతను కనుగొనలేకపోయాడంటే ఆశ్చర్యం లేదు. అది స్త్రీలందరి గురించి చెప్పింది కాదు. ఇది సొలొమోనే భక్తి కలిగిన స్త్రీలను కొనియాడాడు. వారిని చాలా ఘనంగా మాట్లాడాడు వారి గురించి, స్త్రీల గురించి, భక్తి కలిగినటువంటి స్త్రీల గురించి. అయితే తను 1000 మందిలో తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు దురుద్దేశంతో వచ్చారు కాబట్టి వారిలో మంచి లక్షణాలను తాను కనుగొనలేకపోయాడు. జ్ఞానవంతులు అరుదు అంటున్నాడు. ఎంతమందిలో ఒకళ్ళు ఉంటారట? పురుషుల్లో 1000 మంది పురుషుల్లో ఒకడు ఉంటాడు. ఆ 1000 మంది స్త్రీల్లో ఒకడు కూడా కనబట్టలేదంటే అర్థం ఏంటి అంటే, జ్ఞానవంతులు పురుషుల్లో తక్కువ, స్త్రీల్లో మరి తక్కువ అని పొయిటికల్గా కావ్య రూపంలో తక్కువ మరి తక్కువ అని జ్ఞానం ఎంత అరుదైందో చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాడు. తన అనుభవం కూడా దానికి కలిసి వచ్చింది. జ్ఞానం అరుదైంది కానీ అసాధ్యమైంది ఏమి కాదు. దానికి టైం ఉంటే చూద్దాం. యోబు గ్రంథంలో 28వ అధ్యాయం అంతా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే చాలా ఆసక్తికరమైన అధ్యాయం. 28వ అధ్యాయం. బంగారం ఎక్కడ దొరుకుతుందో చెబుతున్నాడు, పగడాలు ఎక్కడ దొరుకుతాయో చెప్తున్నాడు, వెండి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు, ఇనుము ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. అన్నిటికీ ఎక్కడెక్కడ ఆశ్రయ స్థానాలు ఉంటాయో, దాగుచోట్లు ఉంటాయో అన్నీ చెప్పి అసలు జ్ఞానం ఎంత సాటిలేనిదో, ఎంత విలువైందో చెప్పి ఇది ఎక్కడా దొరకదు అని చెప్పి ఆఖరికి ఏం తేల్చాడంటే 28వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అన్నాడు. దేవుని యందు భయభక్తులే జ్ఞానం. ఆయన భయభక్తులు కలిగి ఉంటే దుష్టత్వాన్ని విడిచిపెడతావు. ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం అని తేల్చేశాడు. ఇలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తక్కువ, పురుషుల్లో తక్కువ, స్త్రీల్లో మరి తక్కువ అంటున్నాడు. కానీ మనం యేసుక్రీస్తే జ్ఞానం ఆయనలో గుప్తమై ఉంది కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉండడం, ఆయన వెంబడించడం, ఆయన వాక్యాన్ని అనుసరించడం అరుదైనటువంటి జ్ఞానవంతులుగా మనల్ని చేసే సంగతి. 29లో అంటున్నాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. జ్ఞానం లేకపోవడానికి కారణం దేవుడు కాదు, ఆ జ్ఞానాన్ని నిరాకరించిన మనుషులే జ్ఞానం లేకపోవడానికి కారణం. కాబట్టి ఎవరు నిందించాలి? జ్ఞానం లేనందుకు మనుషులనే నిందించాలి. ఎందుకు? దేవుడు మనుషులను పుట్టించినప్పుడు యథార్థవంతులుగా కలుగు చేశాడు. ఆదాము అవ్వల్ని పాపం లేని వారిగా యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు సృష్టికర్త, యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే ఆదాము అవ్వను పాపం చేసిన తర్వాత అప్పటి నుండి మనుషులందరూ ప్రతివాడు గొర్రెల వలె త్రోవ తప్పిపోయాడు. ఎవరికి వారు తమకి ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయారు, వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. ఇక మనుషులు దేవునిలో బదులు తమ సొంత ప్రయత్నాల్లో సంతృప్తిని వెతుక్కుంటూ ఉన్నారు. కాపరికి దూరమైన గొర్రె ఆహారం కోసం, భద్రత కోసం దాని సొంత ప్రయత్నాలు చేస్తుంది, ఎక్కడో పడద్ది, ఏ క్రూరముగానుకో చిక్కుకుంటుంది. అప్పటి వరకు చేసే ప్రయత్నాలన్నీ సొంత ప్రయత్నాలు. అందుకే బాబ్ క్రో అనే భక్తుడు అంటాడు, మానవుడు పాపంలో పడిపోయిన రోజు నుంచి అందరూ దేవునితో నిమిత్తం లేకుండా తమ స్వంత పద్ధతుల్లో సంతృప్తిని వెతుకుతున్నారు. అదే జ్ఞానం భక్తిలోనే ఇమిడి ఉంది.
భక్తిలోనే దాగి ఉంది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పొందక ముందు మమ్మల్ని మేము పరీక్షించుకుని, ఎక్కడ మీకు దూరంగా తంత్రాలు కల్పించుకుని మా సొంత ప్రయత్నాలతో మేము మీలో దొరికేది మేము బయట వెతుకుతున్నామో ఆ విషయాల్లో మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుతూ ఉన్నాం. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుండా స్వనీతి, మాకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయం, వీటిని విడిచిపెట్టి మీ వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతూ ఉన్నాం. జీవితాన్ని అనుభవిస్తూ నీతిని వెంటాడడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానం అరుదైందైనా నీ వాక్యం ద్వారా శత్రువులకు మించిన జ్ఞానం, చదువులకు మించిన జ్ఞానం, వయసు వల్ల రాని జ్ఞానం మీ వాక్యం వల్ల కలుగుతుందని తెలుసుకున్నాం. అటువంటి జ్ఞానం మాకు మీరు అనుగ్రహించవలసిందని మమ్మల్ని అందరినీ మీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.